అందరికీ నమస్కారం అండి. చాలామందికి ఒక సందిగ్ధం ఉంటుంది. హనుమత్ జయంతి ఎప్పుడు? హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడు అనేది. శ్రీరాముడు ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా సత్కరించిన అపూర్వమైన రోజు చైత్ర పౌర్ణమి. స్వామి హనుమ విజయోత్సవము. చాలామందికి హనుమంతుని పుట్టినరోజు ఎప్పుడు చేసుకోవాలి? వైశాఖ మాసంలోనా? చైత్ర మాసంలోనా? అనే అనుమానం కలుగుతుంది. ఈ సందేహానికి సమాధానము ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారము ఆంజనేయ స్వామి వైశాఖ బహుళ దశమి శనివారం జన్మించారని తెలుస్తుంది. అదే రోజున హనుమంతుని జన్మతిథి చేసుకోవాలి. అయితే కొన్ని ఇతిహాసాల ప్రకారము చైత్ర పౌర్ణమి రోజు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించినట్లు తెలుస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమత్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కొన్ని ప్రదేశాల్లో ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మతిథిగా చేసుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుని విజయోత్సవము దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆంజనేయ స్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర 60 అడుగుల శోభాయాత్ర ఊరేగిస్తారు. చైత్ర పౌర్ణమి నుంచి హనుమత్ విజయోత్సవము 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మతిథి చేసుకుంటారు. 41 రోజులు ఆంజనేయ స్వామికి ఉత్సవాలు జరుపుతారు. వైశాఖ బహుళ దశమి రోజు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు. హనుమంతుని జన్మతిథి వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకోవటానికి ఒక బలమైన కారణం ఉంది. హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను స్వామిని స్తుతిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. చైత్ర పౌర్ణిమను హనుమాన్ విజయోత్సవము అంటారు. పరాశర సంహితాన్ని అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి రోజు. శ్రీరాముడు సీతామాతతో కలిసి అయోధ్య చేరుకున్న తరువాత లంకలో రావణునిపై విజయానికి కారణము హనుమంతుడే అని రాముడు ప్రకటిస్తాడు. చైత్ర పౌర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించటం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.